యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆలోచించద్దురా. అభికి ఎలాగూ ఆ పొలం మీద ఆశ లేదు. మీ నాన్న కోసం పోటీకి ఒప్పుకున్నాడే తప్ప పొలం కోసం కాదు. నువ్వు అభితో మాట్లాడావంటే పోటీ లేకుండా అఖిల్కి పొలం వచ్చేస్తుంది. ఆ ఎమ్మెల్యేతో కలిసి మీ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు. బాగా డబ్బులు సంపాదించొచ్చు. నీ కూతురు పెళ్లి ఘనంగా చేయొచ్చు. అభి ఉండగా శ్రావ్య పెళ్లి ఆగదు. మనకు ఆస్తి లేకపోతే వాళ్ళు శ్రావ్యని ఎందుకు పెళ్లి చేసుకుంటారు వదినా? వాళ్ళు సంబంధానికి ఒప్పుకున్నది మన ఆస్తిని చూసి కాదు, అభిని చూసి. అది కాదు. ఆపకిల్, పొలం ఇవ్వకపోతే ఎమ్మెల్యేతో ప్రాబ్లం అని చెప్పినా పావని అక్క వినట్లేదు. ప్రాబ్లం వాళ్ళదైనప్పుడు మనకేంటి? అవునరా, కందకలేని నొప్పి కత్తిపేటకెందుకని కూతురు పెళ్లి ఆగిపోతే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. పదండి. ఆగకిల్, నేను అభితో మాట్లాడతాను. అవసరం లేదండి. శ్రావ్య పెళ్లే సమస్య అయితే అభి చూసుకుంటాడు. గోడితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకే? అవును పావని, ఇప్పుడే అభితో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం బెటర్. పదండి, అభితో మాట్లాడదాం. అభి ఇంట్లో లేడు. ఇందాకే పొలానికెళ్ళాడు. ఏం ఆలోచిస్తున్నారండి? ఈ పొలాన్ని ఎలా కాపాడాలా అని. పొలం అమ్మడం నాన్నకిష్టం లేదండి. పందెంలో ఎలాగో మీరే గెలుస్తారు కదండి, పొలాన్ని మీరు నిలబెడతారు. నానిష్టం నెరవేరుతుంది, కానీ అఖిల్ బాధపడతాడు. మన దగ్గర కూడా కాస్త పొలం ఉండుంటే బాగుండు కదా వసు గారు. అది అఖిల్కి ఇచ్చేసి ఉండేవాళ్ళం. ఈ పొలం నాన్నకు మిగిలిపోయి ఉండేది. ఇవ్వడం తప్ప ఇంకేం తెలియదా ఈ మనిషికి? తనకంటూ ఏదీ మిగిల్చుకోరా? పొలం అమ్మకూడదు, అఖిల్ బాధపడకూడదు. ఈ రెండూ జరిగే మార్గం చూడాలి వసు గారు. ఏంటన్నా ఎలా వచ్చారు? నాన్న అఖిల్ని కదా పొలాన్ని చూసుకోమని చెప్పారు. నీతో మాట్లాడాలని వచ్చాం అభి. నిన్నొకటి అడగాలి, కాదనకుండా ఇస్తావా? ఇవ్వడానికి నా దగ్గరే ఉందన్నయ్య. మాటి బాబీ. మాట దేనికోసం? అఖిల్ ఈ పొలం కావాలనుకుంటున్నాడు. నీతో పందెంలో గెలవలేడు.
నువ్వే అఖిల్ని గెలిపించాలి. నీకంటే అఖిల్ ఎక్కువ ధాన్యం పండించాడని నాన్నతో చెప్పాలి. అంటే నాన్నని మోసం చేయమని డైరెక్ట్గా అడుగుతున్నావా అన్నయ్య? ఇందులో మోసమేముంది బావగారు? ఈ పొలం మీద ఎలాగో మీకు ఆశ లేదు. ఆశపడుతున్న మాకైనా ఈ పొలం ఇవ్వచ్చు కదా. మావయ్య గారు పెట్టిన పందెంలో గెలిచి తర్వాత పొలం తీసుకోండి, ఎవరు కాదన్నారు. నాకు వ్యవసాయం రాదొదినా. పొలం అమ్మి వ్యాపారం చేద్దామనుకుంటున్నాం. అవునబ్బి, పొలంలో ఎంత వస్తుంది చెప్పు? అదే బిజినెస్లో అయితే కోట్లు వస్తాయి. అయినా ఇది 2 కుటుంబాల మధ్య సమస్య కాదు కదా అబ్బి, మన అన్నదమ్ముల మధ్య సమస్య. మేము ఎదగాలని నీ ఆస్తంతా మాకిచ్చేశావు, ఈ పొలాన్ని ఇవ్వలేవా? ఆస్తి నాది, పొలం నాన్నది. నేనెలా ఇస్తాను? మీరు పందెంలో ఓడిపోండి బావగారు, అది చాలు మాకు. ఆయన మావయ్య గారు ఇచ్చింది 3.5 ఎకరాల పొలం కాదు హారిక, ఒక బాధ్యత. ఆయనపై నమ్మకంతో ఆ బాధ్యతనిచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయమంటావా? ఏంటా బాధ్యత వదినా? నువ్వు బాగుపడ్డం అఖిల్. నాన్న నీలో మార్పు కోరుకుంటున్నారు. వ్యాపారం చేసేది బాగుపడ్డానికి బావగారు. నేనిచ్చిన ఆస్తిలో బిజినెస్ చేయొచ్చు కదా. అయినా ఈ పొలమే కావాలా మీకు? అంటే ఈ పొలం ఇస్తామని ఎమ్మెల్యే గారు ఎవరికో మాటిచ్చారంట అభి, అందుకని. అంటే ఈ పొలం మీకు కాదా, ఆ ఎమ్మెల్యేకా? ఆయనతో కలిసి మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతున్నాం. ఆ బిజినెస్లో ఆయన మాకు వాటా ఇస్తా అన్నారు. అందుకు బదులుగా ఈ 7 ఎకరాల పొలం కావాలని అడిగారు. కావాలంటే ఆ బిజినెస్లో నీకు కూడా షేర్ ఇస్తాం అభి. ఇక్కడ ఫ్యాక్టరీ రాబోతుందట, ఆ ఫ్యాక్టరీలో నీకు వసుకి జాబ్ వచ్చేలా చేస్తాం. అతనికి బిజినెస్ లో షేర్ ఇస్తామంటారేంటి బావగారు? అతనికి ఎలా షేర్ ఇస్తాం? ముందైతే అభియాన్ని ఒప్పుకొని ఆ తర్వాత ఎలాగోలా తప్పించేద్దాం. ఇంత పచ్చని పొలాన్ని ఫ్యాక్టరీగా మారుస్తారా? అసలు ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చిందన్నయ్య? ఫ్యాక్టరీలేం ఆకాశంలో కట్టరు బావగారు, నేల మీదే కడతారు. పంట భూముల్లో ఫ్యాక్టరీ కట్టడం ఏంటి హారిక? మన భూమికి 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తారు వదినా. ఆకలిస్తే అన్నమే తింటాం కానీ బంగారాన్ని తిన్నాం కదా. బంగారాన్ని నమ్మి కోరిన భోజనం తినచ్చు బావగారు. ఏదైనా కడుపులో పట్టినంతే తింటారు హారిక. మీరు అతిగా ఆశపడుతున్నారు. ఇంతకి నువ్వేమంటావు అభి? నాన్నని నేను మోసం చేయలేనన్నయ్య. ఈ పొలం అమ్మడం నాన్నకి ఇష్టం లేదు. ఆయన ఇష్టాన్ని కాదని ఈ పొలాన్ని మీకు ఇవ్వలేను. పొలం ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందన్నయ్య. ఎవరికి ప్రాబ్లం అవుతుంది? ఎవరికే? మీరు చెప్పండి బావగారు. అంటే అభి అది ఏంటన్నయ్య, మళ్ళీ నాన్న మీద దాడి చేయిస్తారా లేక నా మీద దాడి చేయిస్తారా? ప్రాబ్లం చేసే ఎవరొచ్చినా సరే వాళ్ళకి ఈ పొలానికి మధ్య నేనుంటాను.
నన్ను దాటి నాన్నను కానీ నన్ను దాటి ఈ పొలాన్ని కానీ ఎవ్వరూ టచ్ చేయలేరు. నాన్న మీద నీ మీద దాడి ఎందుకు చేస్తాం అభి? పొలం విషయంలో నువ్వు హెల్ప్ చేస్తావనే వచ్చాము. సారీ అన్నయ్య, ఈ విషయంలో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. అవసరం లేదు బావగారు. ఈ పొలాన్ని ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు. మరి ఎందుకు భాస్కర్ బావగారిని మధ్యవర్తిగా తెచ్చుకున్నారు? అభి అన్నయ్యకు నా మీద కోపం పోయిందనుకున్నాను వదినా. నాకు హెల్ప్ చేస్తాడనుకున్నాను. వద్దకిల్, మనం ఎవ్వరి దగ్గర తల దించొద్దు. మన 3.5 ఎకరాల్లో ఎక్కువే పండిద్దాం. వాళ్ళకి వ్యవసాయం తెలిస్తే మనకి టెక్నాలజీ తెలుసు. మనమే గెలుస్తాం. ఈ పొలం అంతా మనమే సొంతం చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ హారిక. ఈ పొలం ఎలా అమ్ముతారో మేము చూస్తాం. ఛాలెంజా? అవును, ఛాలెంజే. మాకంటే పిడికెడు ధాన్యం ఎక్కువ పండించండి, చూద్దాం. పిడికిడి కాదు, 10 బస్తాలు ఎక్కువే పండిస్తాం. పదకిల్, పదండి బావగారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీ ఎండి గారు ఉన్నారా? ఉన్నారు సార్, రండి. పద పద రాపియే. పదండి. కూర్చోండి సార్, నేను వెళ్ళి పిలుస్తాను. నమస్కారం వర్మగారు. మీలాంటి బిగ్ బిజినెస్ మ్యాన్ల అండదండలు ఉన్నంతకాలం మాలాంటి పొలిటీషియన్స్కి 3 ఎలక్షన్స్, 6 క్యాబినెట్ మినిస్టర్ పదవుల్లా ఉంటాం సార్. మాకు మనీ ఉంటే మీకు పవర్ ఉంది. పవర్దేముంది సార్, మనీదే అంతా. పైసామే పరమాత్మ అంటారు కదా. మా కొత్త ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇస్తా ఉన్నారు, అది ఎంతవరకు వచ్చింది? ఆ పనిలోనే ఉన్నామండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ నేను మా పిఏ జల్లెడ బట్టి మరీ వెతికాం. ఓ బ్రహ్మాండమైన పొలం చూసాం. అక్కడ గనక మీరు ఫ్యాక్టరీ పెడితే ఇక మీకు తిరుగుండదు. మీరు ఇదివరకు చెప్పిన పొలం ఏమైంది? ఆ పొలం గురించే సార్ చెప్పేది. అది పంట పొలం అన్నారు, రైతులు ఎలా ఇస్తున్నారు? అది పొలమే కానీ దాని ఓనర్ రైతు కాదు సార్. అతనికి వ్యవసాయం రాదు, అందుకే అమ్మకానికి పెట్టాడు. ఆ పొలం మన చేతికి ఎప్పుడు వస్తుంది? 1 నెల లోపల రిజిస్ట్రేషన్ అయిపోతుంది సార్. కాకపోతే ఒక చిన్న తిరకాసు వచ్చింది సార్. ఏంటి, ప్రైజ్ విషయమా? డబుల్ ట్రిపుల్ ఎంతైనా పర్వాలేదు, కొనేద్దాం. మీరు ఆ మాట అంటారని నాకు ముందే తెలుసు సార్. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, ఆ పొలం మీదే. ఇంకా మీరు ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు సార్. థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. 4 నెలల్లో మా అబ్బాయి పెళ్లి, ఆ లోపు ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిపోవాలి. అన్నట్టు మర్చిపోయాను, మా వియంకుడెవరో మీకు తెలియదు కదూ? మీలాంటి గొప్ప వ్యక్తికి గొప్ప వియ్యంకుడే వస్తాడు సార్. ఇక మేము బయలుదేరతాం, ఆ పొలం సంగతి చూడాలి. వస్తాం సార్. కాస్త త్వరగా చూడండి. పదవయ్య పిఏ. రండి సార్. మన రొట్టె విరిగి నేతిలో పడిందయ్యా పిఏ. వెంటనే అఖిల్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఏమండి, ఫోన్ వచ్చింది. ఒక్క నిమిషం. హలో. హలో అభిరామ్, నేను మహేంద్ర వర్మని. సార్ నమస్తే. మీకు గుడ్ న్యూస్. చెప్పండి సార్. నా కొత్త ఫ్యాక్టరీకి పర్మిషన్ వచ్చింది, ల్యాండ్ కూడా దొరికింది. వావ్, కంగ్రాచులేషన్స్ సార్. అంతా మా కోడలు రాబోతున్న వేళా విశేషం అభిరామ్. ఇన్నాళ్ళు రాని పర్మిషన్
మీతో వియంకులు అవగానే వచ్చింది. థ్యాంక్ యూ. ఏంటి సార్ మీరు చెప్పేది? నిజమయ్యా, నీ పొలానికి డబల్ రేట్ ఇవ్వడానికి పార్టీ రెడీగా ఉంది. వాళ్ళు త్వరగా ఫ్యాక్టరీ కట్టాలంటున్నారయ్యా. ఎవరు సార్ వాళ్ళు? ఎవరైతే మనకెందుకయ్యా, మనకు కావాల్సింది డబ్బులు. త్వరగా పొలం మన చేతుల్లోకి వచ్చేటట్టు చూడు. మీ అన్నయ్య కూతురు పెళ్లి ఘనంగా చేయొచ్చు. అలాగే సార్, ఇప్పుడే మా అన్నయ్యతో చెప్తాను. ఉంటాను సార్. ఉండాలయ్యా, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మన కష్టానికి తగ్గ ఫలం దక్కాలి. సర్వే జన సుఖినో భవంతు. పార్టీ గురించి అతనికి ఎందుకు చెప్పలేదు సార్? అన్నీ చెప్పకూడదయ్యా. అందుకే వర్మగారికి పొలం అమ్ముతుందెవరో చెప్పలేదు, హాకీల్కి వర్మ గురించి చెప్పలేదు. వర్మగారు తనకు కాబోయే వియంకుడి గురించి చెప్పబోతుంటే మీరెందుకు సార్ వినలేదు? అన్నీ తెలుసుకోకూడదు పియే. ఆ వర్మ వియంకుడు ఎవడైతే మనకేంటి, మనకు కావలసింది ఆ వరమిచ్చే డబ్బులు. ఆ తరువాత ఆ అన్నా తమ్ముళ్లను ముంచేసి ఆ అభిరాముని రెచ్చగొట్టడం. అంతవరకే ఆలోచించాలి. పద. ఏంటకిల్ నువ్వనేది? మనం చెప్పిన రేట్కి రెట్టింపు ధరిచ్చి పొలం కొనడానికి పార్టీ రెడీగా ఉందంటన్నయ్య. శ్రావ్య పెళ్లి చాలా గ్రాండ్గా చేయొచ్చు. ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు బావు గారు. ఇంకేం ఆలోచించకండి. నేను శ్రావ్య పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. పొలం అమ్మడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీరేం చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తాను. శ్రావ్య పెళ్లి గురించి అభి చూసుకుంటానని చెప్పాడు కదండి. మీరెందుకు మళ్ళీ మళ్ళీ మనసు మార్చుకుంటున్నారు? పొలం అమ్మద్దని అభి చెప్పాడు కదా. అనయ్య, ఇందాక వర్మగారు ఫోన్ చేశారు. కాకపోతే నువ్వా? వాళ్ళకి ఈయన ముందే తెలుసు కదా పిన్ని. ఆ పరిచయంతోనే ఈయనకి ఫోన్ చేసి చెప్పారు. అతను ఫోన్ చేస్తే మాత్రం విషయం డైరెక్ట్గా మీ వియ్యంకులకి చెప్పండి అని ఈయన గారు చెప్పాలి కదా. ఎవరికి చెప్తే ఏంటి హారిక? అభి ఏమైనా పరాయివాడా? శ్రావ్య కన్నతండ్రి అయితే కాదు కదా వదిన. ప్రాణాలు కాపాడాడు అనే గ్రాటిట్యూడ్ ఆ వర్మకుండొచ్చు, కానీ ఈయన కూడా భాస్కర్ అనే గౌరవం కాపాడాలి కదా. అవునబి, నాతో మాట్లాడమని నువ్వు మా వియ్యంకుడితో చెప్పుండాల్సింది. తప్పు
ఆ విషయం గుర్తుంచుకోరా అభి, మళ్ళీ ఆ తప్పు చేయకు. సారీ అభి, ఆయన అన్న మాటల్ని పట్టించుకోకు. శ్రావ్య పెళ్లి జరుగుతోందంటే కారణం నువ్వు. ఆయన అన్న మాటలకి నన్ను క్షమించు. అయ్యో వదినా, అదేం లేదు వదినా, నాకేం బాధగా లేదు. ఆయన మళ్ళీ మళ్ళీ వాళ్ల వైపే వెళ్తున్నారు అభి. నేనెంత చెప్పినా వినట్లేదు. వాళ్ళాయన్ని మార్చేస్తున్నారు.